ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించి హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టువారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా వాక్యానుసారమైన జీవితాన్ని, ఆత్మానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతుకుతూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో కొన్ని గ్రామాలకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని రాష్ట్రాలకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని దేశాలకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషులు ఏర్పరచుకున్నటువంటి కట్టుబాట్లు. మా ప్రాంతంలో ఈ విధంగా ఉంటుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. మా ఏరియాలో ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మీ ఏరియాలో అలా ఉంటుందా? అయితే మా ఏరియాలో ఇలా ఉంటుంది. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నటువంటి కట్టడులు. కట్టుబాట్లు అంటే కట్టడులు లేదా విధులు. అయితే మనుషులు ఏర్పరచుకున్నటువంటి కట్టడలు ఎలాగైతే మనుషులకు ఉన్నాయో అలాగే దేవుడు యావత్తు ప్రపంచ మానవ కోటికి ఒక విధి ఏర్పాటు చేశాడు. అది ఒక గ్రామానికి కాదు, అది ఒక జిల్లాకి కాదు, ఒక మండలానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు. యావత్ మానవ కోటికి, భూమి మీద పుట్టుకొచ్చే ప్రతి మానవుడికి సంబంధించినటువంటి ఒక విధి దేవుడు తెలియజేశాడు. అదేంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13, 14 వచనాలు జాగ్రత్తగా చూడండి పోయారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13, 14 వచనాలు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తుకు పూర్వం ఏమండి దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇదియే మానవ కోటికి విధి. ఏమండి ఈ ప్రపంచ మానవులందరికీ ఒకే ఒక విధి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటయ్యా అంటే దేవుని యందు ఈ మానవాళి అంతా భయము భక్తి కలిగి బ్రతకాలి. ఎలా బ్రతకాలి?
భయము భక్తి కలిగి బ్రతకాలి. అలాగే ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. ఇది మానవ కోటికి దేవుడిచ్చినటువంటి విధి. మరి ఈరోజు దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతుకుతుందా ఈ మానవ కోటి? ఏమండి, ఈ ప్రపంచ మానవాళి దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతుకుతున్నారని మనం ఆలోచిస్తే, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఏమండి, అసలు భయం లేదండి, బొత్తిగా భయం లేదండి. ఈరోజు బరి తెగించేస్తారు. ఇంకా ఏమండి, ఉన్నంత కాలము హాయిగా బ్రతుకుదాం, ఆనందంగా బ్రతుకుదాం, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించి చచ్చిపోదాం, తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం అనుకుంటున్నారు. ఏమండి, ఈరోజు ప్రపంచం చూడండి ఎలా ఉందో. మరణించిన తర్వాత ఏమవుతుందో మాకు అనవసరం. ఇప్పుడున్నప్పుడు ఇప్పుడే మేము హాయిగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, సర్వసుఖాలు అనుభవించాలని ఈ లోకంలో భయం విడిచి బరి తెగించి భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ బ్రతికేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి. ఏమండి, ఎంతకాలం భయభక్తులు కలిగి బ్రతకాలి? ఏమండి, భయము భక్తి కలిగి ఎంతకాలం బ్రతకాలి? చాలామందినండి బాప్తీసం తీసుకున్న కొత్తలో చాలా భయము భక్తి కలిగి బ్రతుకుతారు. అవునా? ఎంతకాలం? కొన్ని వారాలు కావచ్చు, లేదా కొన్ని నెలలు కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు కావచ్చు. తర్వాత క్రమేపీ వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తుంటే మనుషుల్లో ఏం తగ్గిపోతుంది? భయం తగ్గిపోతుంది, అలాగే భక్తి కూడా తగ్గిపోతుంది. అదేంటి? రోజు రోజుకి భయం పెరగాలి, భక్తి పెరగాలి కదా. అవునా? రోజు రోజుకి వాక్యం వింటున్నప్పుడు మన భక్తి పెరగాలి, మన భయం పెరగాలి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు రోజు రోజుకి పెరగాలని కోరుకుంటాం మనం. అవునా? రోజులు గడిచే కొలది, నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది పుట్టినటువంటి బిడ్డలు పెరగాలి. అప్పటి వరకు పాకలేనటువంటి వాడు పాకాలి, తర్వాత నడవాలి, తర్వాత పరిగెత్తాలని కోరుకుంటాం. అవునా? రోజులు గడిచినా, వారాలు గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా మరుగుజ్జు మనిషిలాగా అలా ఉండిపోతున్నాడు అనుకోండి, ఏమనుకుంటాం? ఏదో తేడా జరుగుతుంది. అవునా? ఎన్నాళ్ళైనా వీడు పెరగట్లేదేంటి, నడవట్లేదేంటి, పరిగెట్టట్లేదేంటని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. అంటే పుట్టినటువంటి బిడ్డలో పెరగాలనుకుంటున్నాం, ఎదగాలనుకుంటున్నాం. మరి దేవునిలోకి వచ్చినటువంటి మనం రోజు రోజుకి భయం పెరగాలి, భక్తి పెరగాలి కదా. మరి ఎందుకు తగ్గిపోతుంది అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు కనపట్టలేదు కాబట్టి. ఏమండి, దేవుడు ఎక్కడో ఉన్నాడు పరలోకంలో, కాబట్టి దేవుడు కనబట్టలేదు కాబట్టి దేవుడంటే భయం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంతకాలం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అంటే, దేవుడు క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలులకు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దేశం? కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశాన్ని ఇస్తూ, ఏమండి, ఆ దేశంలో ఏమండి ఎంతకాలం భయము భక్తి కలిగి బ్రతకాలో చెబుతున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఆ దేశంలో ఎంతకాలం వారు భయభక్తి భక్తి కలిగి బ్రతకాలో దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 30వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 6:30, 6:30 అందరూ చూడాలి. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారు వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టు ప్రతిఫలమును దయచేయుదువుగాక. చాలండి, తీసారమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 30వ వచనం. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి అనే పదం రాయబడింది. ఎంతకాలం? దేవుని యందు ఎంతకాలం భయభక్తులు కలిగి బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు? జీవితకాలం అంతయు. ఏమండి, జీవితకాలం అంటే ఎంతకాలం? మన జీవితకాలం ఆఫ్టర్ 60, 70 అధిక బలం ఉంటే 80 అన్నాడు. అంతే కదండి? 60, 70 అధిక బలం ఉంటే 80, తర్వాత బ్రతికినా వేస్ట్ అనుకోండి, మనల్ని ఎవడో పట్టించుకోడు తర్వాత. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 60, 70, 80 సంవత్సరాల చిన్న జీవితంలో ఎలా బ్రతకాలి అంటే, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలని, జీవితకాలం అంతా కూడా ఆ విధంగా బ్రతకాలని దేవుడు
కోరుకుంటున్నాడు. మరి జీవితకాలం అంతా ఉంటుందా భయము భక్తి? ఏమండి, రోగం వస్తే భయము భక్తి పెరుగుతుంది, ఏదైనటువంటి ప్రమాదం జరిగితే భయము భక్తి వస్తుంది, అన్నీ బాగుంటే భయము ఉండదు, భక్తి ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నీకు రోగం వచ్చినప్పుడు భయము భక్తి కలగటం కాదు, నీకేదో ప్రమాదం జరిగినప్పుడు భయము భక్తి రావటం కాదు. నీకు ఏం జరిగినా ఏం జరగకపోయినా, నీకు అన్నీ బాగున్నా బాగోకపోయినా నువ్వెప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలి. అది నిజమైన భక్తి. అంతేనండి. రోగం వచ్చినప్పుడు వచ్చే భయము భక్తి అది నిజమైన భక్తి కాదు. నీకేదో విపత్తు సంభవించినప్పుడు వచ్చే భయము భక్తి అది నిజమైన వాక్యానుసారమైన భక్తి కాదు. నీకు ఏం జరిగినా ఏం జరగకపోయినా, నీకు అనుకూలమైన పరిస్థితులున్నా నీకు ప్రతికూలమైన పరిస్థితులున్నా నువ్వు ఎప్పుడూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికితేనే అదే నిజమైన వాక్యానుసారమైన భక్తి. కనుక జీవితకాలం అంతా మన తుదిశ్వాస విడిచిపెట్టే వరకు కూడా మనకి భయము భక్తి కలిగి బ్రతకాలి. ఏమండి, అలాగే ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, ఇదియే మానవ కోటికి విధి అన్నాడు. భయము భక్తి కలిగి బ్రతకడమే కాదు, ఆయన కట్టడలు కూడా మనం ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టడలను గైకోవాలన్నాడు. దేవుడిచ్చినటువంటి కట్టడలు, ఈ ప్రపంచ మానవాళికి దేవుడిచ్చినటువంటి కట్టడలు ఎలాంటివో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే అద్భుతమైన కట్టడలు ఇచ్చాడు దేవుడు. ఆయన నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుడు ప్రపంచ మానవాళికి ఇచ్చినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, విధులు ఎలాంటివో చూడగలిగితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13. సీనాయి పర్వతము మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను. దేవుడు ఒకప్పుడు ఎక్కడికి దిగి వచ్చాడట? సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసేదివి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశ మండలం నుంచి మాట్లాడి వారికి ఎలాంటి విధులు ఇచ్చాడో, ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో, ఎలాంటి కట్టడలు ఇచ్చాడో తెలియజేస్తున్నాడు. చూడండి, ఎలాంటి విధులు ఇచ్చాడో చూడండి. నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసేదివి. ప్రియమైన దేవుని వాళ్ళరా, నీతియుక్తమైన విధులు ఇచ్చాడట. ఏమండి, సత్యమైన ఆజ్ఞలు ఇచ్చాడట, మేలుకరమైన కట్టడలు ఇచ్చాడట. మనకు మేలు చేసే కట్టడలు ఇవి. ఏమండి, మనల్ని సత్యంలో నడిపించే ఆజ్ఞలు ఇవి, మనం నీతిగా బ్రతికే విధులువి, దేవుడిచ్చినవి. ఏమండి, ఇవి పాటించడానికి, ఇవి అనుసరించడానికి, ఇవి గైకొనడానికి మనుషులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఏమండి, చాలా కష్టంగా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడిచ్చినవన్నీ మనకు మేలు చేసేవి ఇచ్చాడు, మనం సత్యంలో నడిపించేవి ఇచ్చాడు. అవునా, మనం నీతిమంతులుగా బ్రతికేవే దేవుడిచ్చాడు. కానీ ఈరోజు అవి పాటించడానికి, అవి గైకొనడానికి ఈరోజు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మానవులు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడిచి ఉండవలెను, ఇది ఏ మానవ కోటికి విధి అన్నాడు. ఏమండి, ఆయన కట్టడలు అనుసరిస్తే మనకేంటి లాభం? ఆయన విధులు అనుసరిస్తే మనకేంటి లాభం? ఆయన ఆజ్ఞలు గైకొంటే మనకేంటి లాభం అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 17వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని ఎడల నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములో నిలిచును. తీసారమ్మా, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడాలి. 103:17 క్షమించాలి, 103:17. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద. ఆయన నిబంధన గైకొనాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయము భక్తి గల వారి మీద ఆయన కృప
యుగ యుగములు యుగ యుగములు నిలిచెను. అందరి మీద ఉండదు ఆయన కృప. ఏమండి? ఎవరి మీద ఉంటుంది? ఏమండి? ఆయన నిబంధన గైకొనే వారి మీద ఉంటుంది. ఆయన కట్టడలు అనుసరించే వారి మీద ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికే వారి మీద ఆయన కృప ఉంటుంది. ఎంతకాలం? యుగ యుగములు యుగ యుగములు ఉంటుందట. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరికి నచ్చిన విధంగా విచ్చలవిడిగా బ్రతికే వారి మీద ఆయన కృప ఉండదు. వాక్యాన్ని పట్టించుకోవడం వారి మీద ఆయన కృప ఉండదు. వాక్యాన్ని సారంగా బ్రతకని వారి మీద ఆయన కృప ఉండదు. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకని వారి మీద, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోని వారి మీద ఆయన కృప ఉండదు. ఎవరైతే ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తారో, ఎవరైతే ఆయన విధులను పాటిస్తారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారి మీద మాత్రమే ఆయన కృప ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల కనుక ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవటం వల్ల మనకి లాభం ఉందా? ఉంది. ఏమండి? అన్నీ మనకు మేలుకరమైనవే ఆయన కట్టడలు. మనల్ని సత్యంలో నడిపించేవే ఆయన ఆజ్ఞలు. మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దేవే ఆయన విధులు. కనుక ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఈరోజు పట్టించుకునే నాదులు లేరు. ఏమండి? రోజు రోజుకి ఆయన మాటలు చదివేవారు తగ్గిపోతున్నారు. ఆయన మాటలు వినేవారు తగ్గిపోతున్నారు. ఆయన మాటలు ప్రకారంగా జీవించేవారు తగ్గిపోతున్నారు. ప్రియమైన దేవుని వారు ఎందుకు? లోకాసులకు లోనైపోతున్నారు. శరీర కోరికలకు బానిసైపోతున్నారు. సర్వసుఖాలు అనుభవించాలని పరితపించి పరుగులు తీస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల కనుక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇదిగో లోకంలో కలిసిపోతున్నారు. ప్రియమైన దేవుని వల్ల లోకానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటల ప్రకారంగా బ్రతికేవారు కనుమరుగైపోతున్నారు. ప్రియమైన దేవుని వల్ల అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలోనే 14వ వచనంలోనే మరొక మాట చెప్పాడు చూడండి. 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చిన గూఢమైన ప్రతి అంశమును గూర్చి. గూఢమైనదంటే ఏమండి? గూఢమైనదంటే ఏమండి? ఎవ్వరికి తెలియనిది. గూఢమైనదంటే చాలా లోతైనది. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను క్రియ అంటే పని, ప్రతి పని అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చిన. తీర్పు ఉందండి మనకి? తీర్పు ఉందా? తీర్పు ఉందనే సంగతి మర్చిపోయారు ఈరోజు అందరూ. ఏమండి? తీర్పు ఈ లోకంలోనే తీర్పులు జరుగుతున్నాయి. ఎన్నో తీర్పులు. ఏమండి? ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్తారు. పెద్ద మనుషులు ఇరుపక్షాల చెప్పినది విన్న తర్వాత తీర్పు తీరుస్తారు. కొన్ని అయితే కేసులు కట్టిన తర్వాత కోర్టుకు వెళ్తాయి. కోర్టులో జడ్జిలు అన్నీ తెలుసుకున్న తర్వాత, అన్నీ విన్న తర్వాత, అన్నీ పరిశీలించిన తర్వాత తీర్పు చెప్తారు జడ్జిలు. ఈ లోకంలో మన కళ్ళ ముందే ఎన్నో తీర్పులు జరుగుతున్నప్పుడు మరి మనకు తీర్పు లేదా? తీర్పు ఉండదా? ఉంది. మనం తీర్పులోకి వెళ్తాము. తీర్పులో మనం లెక్క చెప్పాలనే సంగతి మర్చిపోయారు ఈరోజు అందరూ కూడా. ఏమండి? మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని బట్టి దేవుడు అది చెడ్డదైనా మంచిదైనా తీర్పులోనికి తెస్తాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం తీర్పులోకి వెళ్ళిన తర్వాత మనం చెడ్డవారిగా దేవుని దృష్టి కనబడితే మనం అందరము నష్టపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అదే మనం మంచివారుగా కనబడితే మనం నిత్య జీవానికి చేరుకుంటాం. ఇప్పుడు మనం తీర్పులో ఎలా కనబడాలి? దేవుడికి మంచివారుగా కనబడాలి. ఏమండి? మంచివారి గుంపులో ఉండాలి, మంచివారి జాబితాలో ఉండాలి. మంచివారి జాబితాలో ఉండాలంటే, మంచివారి గుంపులో ఉండాలంటే మంచిగా జీవించాలి, మంచి పనులు చేయాలి. కానీ ఈరోజు చెడ్డవారు ఎక్కువ ఉన్నారా, మంచివారు ఎక్కువ ఉన్నారా సమాజంలో? ఏమండి? చెడ్డవారు ఎక్కువగా కనబడతారు. నువ్వు చెడ్డ క్రియలు చేసినా మంచి క్రియలు చేసినా తీర్పులోకి వెళతామని చెప్తుంది దేవుని వాక్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు క్రీస్తు న్యాయపీఠం మీద మనం అందరం నిలబడాలట. చూస్తారు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో ప్రేరణతో వ్రాసినటువంటి అద్భుతమైన మాట. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. తీసారమ్మా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా
తాను జరిగించిన క్రియల చొప్పున, తాను జరిగించిన క్రియల చొప్పున. మనం క్రియలు చేస్తాం ఎన్నో, ఏమండి? తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. మంచి క్రియలు చేసేవాళ్ళు ఉన్నారు, చెడ్డ క్రియలు చేసేవాళ్ళు ఉన్నారు. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. దేహముతో జరిగించిన వాటి ఫలము దేంతో జరిగిస్తున్నాం మనం, ఏమండి? దేహముతో జరిగిస్తాం. ఏ కార్యక్రమం అయినా సరే, అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, దేనితో చేస్తామా అంటే దేహంతోటే చేస్తాం. అందుకే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు అన్నాడు చూడండి. ప్రతివాడు పొందునట్లు మనమందరము ఎక్కడ నిలబడాలట? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరము ప్రత్యక్షం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఏం చేశామో ప్రతి దానికి లెక్క చెప్పాలి. అప్పుడు మనం చేసిన ప్రతి కార్యక్రమం గురించి క్రీస్తు మనం లెక్క అడుగుతాడు. ఆ లెక్క సరిగా లేకపోతే మనందరము ఎక్కడికి వెళతాం? నరకం అనే భయంకరమైనటువంటి లోకానికి వెళ్ళిపోతాం. నరకం ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోతాం. భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఇది చాలామంది చాలా సింపుల్గా తీసుకుంటున్నారండి. నరకమా, ఏం కాదులే, కొన్ని రోజులు ఉంటే అలవాటు అయిపోద్ది అంటున్నాడు ఒక అతను మొన్న. ఏమండి? కొన్ని రోజులు ఉంటే అలవాటు అయిపోద్ది అంట. ఏమండి? చాలా సింపుల్గా తీసుకున్నాడు, చూసారు అతను. ప్రియమైన దేవుని వాళ్ళరా, నరకం అనేది యుగ యుగాలు కాలిపోవాలి అక్కడ. ఏమండి? అది నరక యాతన అంటున్నాడు ధనవంతుడు. ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుచున్నాను, ఆ లాజర్ను పంపించి ఒక నీటి చుక్కిప్పించమండి బాబు అంటున్నాడు. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, నరకంలో భయంకరమైనటువంటి వేదన, బాధ భరించలేమది, తట్టుకోలేమది. కనుక ఆ అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలంటే మనందరం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతికితేనే మనం పరలోకానికి వెళతాం. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళ, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలను. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. అప్పుడు అన్నిటికీ లెక్కలు తేల్చి చెప్తారు ఆ రోజు. ఏమండి? మనం మాట్లాడిన మాటలకు లెక్క ఉంటుంది, మనం చూసిన చూపులకు లెక్క, మనం ఆలోచించిన ఆలోచనలకు లెక్క, మనం చేసిన క్రియలకు లెక్క చెప్పాలి. లెక్కల్లో తేడా వస్తే ఏమవుతుంది? ఏమండి? నిత్య జీవాన్ని కోల్పోతాం ప్రియులారా. ఏమండి? అందుకే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తారు చూడండి. హెబ్రీ పత్రిక 4:13. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. తీసరా 4:13. మనము ఎందుకనగా అందరూ చూడాలి 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియో లేదు. ఆయన దృష్టికి కనబడిన సృష్టము అంటే సృష్టిలో కనబడినదంటూ ఏది లేదు. ఏమండి? మనకి ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి, 45 వచ్చేసరికి కళ్ళు మసకొచ్చేస్తాయి, మబ్బు వచ్చేస్తాయి. కానీ దేవునికి ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా ఆయనకి మబ్బు రాదు, మసక రాదు. ఆయన కంటికి కనబడిన సృష్టం అంటూ ఏదియో లేదు అన్నాడు. సృష్టం అంటూ ఏది లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో, లెక్క చెప్పాలి. మనం అందరం కూడా లెక్క చెప్పాలనే సంగతి తెలియక లెక్కలేని తప్పులు చేస్తున్నారు, లెక్కలేని పాపాలు చేస్తున్నారు. ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుచున్నది. తేటగా అంటే క్లియర్గా కనబడుతుందంట. ఏమండి? చెవులను చేసిన వాడు వినకుండునా, కళ్ళను నిర్మించిన వాడు కానకుండునా అని రాయబడింది కీర్తన గ్రంథంలో. క్రీస్తుకు పూర్వం చెవులు ఇచ్చినవాడు వినండి. మనం ఏం మాట్లాడుకుంటున్నామో, కళ్ళును నిర్మించిన వాడు కానకుండునా అన్నాడు. ఆయన చూడ్డా మన కళ్ళు ఇచ్చినాడు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఎలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నామో అన్ని దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, ఆల్రెడీ రికార్డింగ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ ప్రపంచంలో ఎవ్వరి నుంచైనా మనం తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేము. ఈ ప్రపంచంలో ఎవరు కళ్ళైనా కప్పొచ్చేమో కానీ దేవుని కళ్ళు కప్పలేము. కప్పగలవండి? ఆయనకి పగలో రాత్రి కూడా ఎలా ఉందంట? ఏకరీతిగా ఉందన్నాడు. పగలు
రాత్రి. పగలే మనకు సరిగా కనబడదు ఏమండి, కానీ దేవుడికి పగలు ఎలా కనబడుతుందో రాత్రి కూడా అలాగే కనబడుతుందండి. కాబట్టి దేవుని దృష్టిలోంచి మనం తప్పించుకునే ఛాన్సే లేదు. కాబట్టి మనందరము చాలా 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 జాగ్రత్తగా బ్రతకాలి, లేకపోతే మనందరము భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. మనందరము కూడా దేవుడు చెప్పినట్టుగా మానవ కోటికి ఒక విధి నియమించాడు. ఏంటయ్యా విధి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడిచి ఉండవలెను. ఇదియే మానవ కోటికి విధి. ఈ ప్రపంచ మానవులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి, మరొక దారి లేదు. అలా బ్రతికితేనే పరలోకానికి వెళ్తాం, లేదంటే నిత్యాగ్నిదండనకు జారిపోతాం. కాబట్టి అందరూ ఆ విధంగా బ్రతకాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము విన్నాం తండ్రి. ఈ ప్రపంచ మానవ కోటికి మీరు నియమించినటువంటి విధేంటో తెలుసుకున్నాం తండ్రి. మేమందరము మీ యందు భయభక్తులు కలిగి మీ కట్టలను అనుసరించి నడుచుచుండవలనని తెలియజేశారు తండ్రి. మేమందరము కూడా ఆ విధమైనటువంటి జీవితం జీవిస్తూ తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి మేమందరం కూడా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకున్నాయినా. మేమందరము కూడా తండ్రి మీకిష్టమైన పిల్లలుగా, మీకిష్టమైన మార్గంలో వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవిస్తూ తండ్రి మీరిచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.